అసలు ఏ పనికైనా ఒకళ్ళ మీద ఆధారపడడం నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు అసలు. అది ఆ పని కొంచెం అటు ఇటు లేట్ అయినా నా పని నేనే చేసుకుంటా. ఏందక్క పొద్దున్నే ఇట్లా చెప్తున్నావంటారా? సరే మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే విషయంలోకి వచ్చేద్దాము. ఇంకా నాకు లాస్ట్ మంత్లో కొంచెం రైట్ హ్యాండ్ మోచేతి దగ్గర బోన్ దగ్గర పెయిన్ వచ్చింది. ఇంక అప్పటి నుంచి కొంచెము పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి గిన్నెలు దొంతానికి అమ్మాయిని పెట్టుకున్నాను అనమాట. ఇంకా చూడండి, నెలలో 15 రోజులు వస్తే 15 రోజులు డొమ్మ. ప్రతిరోజు ఫోన్ చేయాలన్నమాట. ఫోన్ చేస్తే ఇంకా వస్తా అని చెప్తుంది. మళ్ళీ రాని రోజు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పు, మేము గడిగేసుకుంటామని చెప్తే అట్లా కూడా చెప్పదనమాట. నిన్నేమైందంటే గిన్నెలు చాలా ఉన్నాయి తోమేటి, నాకేమో అర్జెంటు బ్లౌజులు ఉన్నాయి. ఇంకా నిన్న మార్నింగే ఫోన్ చేసినా వస్తా అని చెప్పింది. ఇంకా 11 గంటల వరకు చూసిన, అప్పటికే మాకు బయట ఫుల్ ఎండ వచ్చేసిందనమాట. ఇంకా లాభం లేదని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లే. మళ్ళీ చేస్తే ఎర్రటి ఎండలో అన్ని గిన్నెలన్నీ వేసుకొని తోమితే చుక్కలు కనబడ్డాయి. విపరీతమైన తలనొప్పి కూడా నాకు వచ్చింది. అందుకే అనుకున్నా, ఎప్పటికైనా అసలు మన పని మనం చేసుకోవాలి కానీ ఒకరి మీద ఆధారపడొద్దు. అసలు నేను ఫస్ట్ నుంచి కూడా అదే అనుకుంటా. ఏదైతే జరుగుద్ది అనుకుంటానో అదే జరిగిందనమాట. తప్పని పరిస్థితుల్లో పెట్టుకున్నందుకు ఇలా చేసిందండి. అందుకే మన పని మనం ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఏ టెన్షన్ ఉండదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.